Okay, the first topic. మొన్న నేను చెప్పాను కదా కన్సోల్ ఎలిమెంట్స్ 3 panels ఉంటాయి. Okay, so first panel navigator, second panel viewer, third panel inspect and viewer. Okay, navigator లోనే we can see all sorts of options, rules, reports, dashboards. ఎక్కడికైతే అక్కడికి navigate అవ్వాలో we will be navigating from here. Viewer is the place where we will be viewing the actual data. Okay, so on the inspector edit panel lone we will be writing the queries, and also we can view the data. Okay, so this is how it works. So we will starting with active channel. So what is this active channel? Another question is content. Okay, usage of active channel. మామూలుగా ఒక్కొక్క ఎస్ఐఎం టూల్లో ఒక విధంగా అంటారు. ఇక్కడ యాక్టివ్ ఛానల్ అంటారు, క్యూరేటర్లో లాగ్ యాక్టివిటీ అంటారు, స్ప్లంక్లో అయితే సెర్చ్ అంటారు. ఓకే, సో యాక్టివ్ ఛానల్ అంటే ఏంటంటే it is used for viewing historic data or past data. Past data and live data. డేటా అంటే లాగ్స్ అనుకోండి, పాస్ట్ లాగ్స్ అండ్ లైవ్ లాగ్స్. అంటే సినారియో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూ విల్ బి వర్కింగ్ ఇన్ ఏ షిఫ్ట్. సడన్గా మీకు ఒక మెయిల్ వస్తుంది ఏంటంటే one of the user like Jitendra has done some kind of malicious activity in one of the Windows server. Okay, so వాళ్ళు అడుగుతారు, can you please share entire logs related to Jitendra and for the period, I mean for the specific day, a particular day like 10th April between 8 AM to 6 PM అనేసి వస్తే అది పాస్ట్ డేటా, పాస్ట్ లాగ్స్. ఓకే, సో పాస్ట్ లాగ్స్ అంటారు. అదేంటంటే ఇన్వెస్టిగేషన్స్ అనమాట, ఫారెన్సిక్ సెర్చ్ అనేసి అంటాం. ఓకే, ఇంకా లైవ్ డేటా అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త డివైస్ ఇంటిగ్రేట్ చేస్తాం, కొత్త డివైస్ లేకపోతే సమ్మన్ ఈస్ డూయింగ్ ఎ లైవ్ అటాక్, పెనట్రేషన్ టెస్టింగ్ లాంటిది ఏదన్నా చేసినప్పుడు అప్పుడు లైవ్ యాక్టివ్ ఛానల్ పెడతాం. ఆర్ ఈవెన్ అలర్ట్స్కి కూడా లైవ్ యాక్టివ్ ఛానల్ పెడితే వెన్ ఎవర్ న్యూ అలర్ట్ ట్రిగర్స్ ఆర్ ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ ఎ పెనట్రేషన్ టెస్టింగ్ యాక్టివిటీ, ఓకే, ఏదన్నా కొత్త డివైస్ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు కానీ ఈ లైవ్ లాగ్స్ ద్వారా వీ కెన్ సీ వెదర్ డేటా ఈస్ లాగ్స్ ఆర్ కమింగ్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్. సో ఫార్ నౌ వీ విల్ కవర్ దిస్. ఇంకా యాక్టివ్ ఛానల్ ద్వారా యూజ్ ఏంటంటే యూజింగ్ మనం ఒక రూల్ రాసి టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసినప్పుడు అది కూడా యాక్టివ్ ఛానల్కి కన్వర్ట్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. డాష్ బోర్డ్స్లో కూడా ఏదైనా డేటా వచ్చినప్పుడు వీ కెన్ వ్యూ. సో టు జస్ట్ షో ద గ్లిమ్స్ ఆఫ్ యాక్టివ్ ఛానల్. ఓకే, 1 minute. సో యాక్టివ్ ఛానల్ మోస్ట్లీ మొత్తం మనం ఎక్కడ చూస్తామంటే we will be viewing everything in the viewer panel.
ఇక్కడ వ్యూవర్ ప్యానల్లో చూస్తాం. ఓకే, సో మామూలుగా ఇఫ్ యూ టాక్ అబౌట్ వ్యూవర్ ప్యానల్, ఓకే ఇవన్నీ అవసరం లేదు. సో వ్యూవర్ ప్యానల్, సో దిస్ ఈజ్ హౌ ఓకే, సో ద యాక్టివ్ ఛానల్ ఉంటుంది. వన్స్ నేను లాగ్స్ లోడ్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను, ఈవెంట్స్ ఆర్ క్లాసిఫైడ్. సో ప్రయారిటైజేషన్, ఆటోమేటిక్ ప్రయారిటైజేషన్ ఇస్తాం మనం ప్రతి ఈవెంట్కి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ త్రీ సెక్షన్స్ ఉంటాయి. హెడర్, రేడార్, వ్యూవర్, 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. హెడర్ అనేది ఇక్కడ డేట్, టైం, మనం రాసిన ఫిల్టర్, ఓకే అవన్నీ ఇక్కడ ఉంటాయి. రేడార్ అంటే సో ఒక్కొక్క, అంటే ఇట్ విల్ స్ప్లిట్ ఆటోమేటికలీ ఒక్కొక్క సెకండ్లో, ఓకే లేకపోతే సెకండ్స్ వైజ్, మినిట్ వైజ్, ఆర్ వైజ్ ఇట్ విల్ స్ప్లిట్ ద డేటా. ఓకే, ఎన్ని హై ఈవెంట్స్, ఎన్ని మీడియం ఈవెంట్స్ మనం లోడ్ చేసే టైం పీరియడ్ బట్టి. అలాగే వ్యూవర్, సో వ్యూవర్ ప్యానల్ ఇక్కడ యాక్చువల్ మెయిన్ లాగ్స్ అనేవి మనకు విజిబుల్గా ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. సో ఆల్ క్లబ్బింగ్ టుగెదర్, ఓకే వి విల్ కాల్ యాజ్ ఏ వ్యూవర్ ప్యానల్. ఓకే, సో అంటారు. సో లేటెస్ట్ లాగ్ అనేది ఫస్ట్లో ఉంటుంది, పాస్ట్ లాగ్ అనేది లాస్ట్లో ఉంటుంది. ఓకే, సో టాప్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా, సో టాప్ టు బాటమ్. ఓకే, these are the things which we have to remember. Anyway, I will load the channel now. Okay, next so ఇది మనం we have already covered. This is how the life cycle of ArcSight ESM. ఏం చేస్తాం, we collect the logs from different devices. అది ఫస్ట్ స్మార్ట్ కనెక్టర్ వెళ్తుంది. స్మార్ట్ కనెక్టర్ వెళ్ళక ముందు అది రా డేటా, ఇట్ విల్ కన్వర్ట్ టు ది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గివ్ ద ప్రయారిటైజేషన్స్ గురించి నేను మీకు మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పాను. విండోస్ షట్ డౌన్, యూజర్ మల్టిపుల్ లాగిన్ ఫెయిల్యూర్స్, వైరస్ డిటెక్టెడ్, మీరే చెప్పారు దానికి సివియారిటీస్. ఓకే, ఆటోమేటిక్ సివియారిటీస్ ఇస్తుంది. అలాగే అసెట్ మోడల్ యొక్క అసెట్స్ అనేవి మనం చేయాలి. ఓకే, కంపెనీలో ఏ డివైస్ అనేది తీసుకొని వాటి క్రిటికాలిటీ ఏంటి అనేది వీ హ్యావ్ టు డిజైన్. దెన్ ఇట్ విల్ మూవ్ టు ద MySQL డేటాబేస్. ఇక్కడ మనం ఈ రూల్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు మానిటరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. వీ యాజ్ ఏ అనలిస్ట్ 24/7 365 days ఈ యాక్టివ్ ఛానల్ ముందు కూర్చొని లైవ్ యాక్టివ్ ఛానల్ పెట్టి కూర్చున్నప్పుడు అలర్ట్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి. సో ట్రిగర్ అయినప్పుడు వీ హ్యావ్ టు పిక్ ఈచ్ అండ్ ఎవ్రీ అలర్ట్, వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే, సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. వర్క్ ఫ్లో ఉంటుంది. సో ఈ టికెట్ వస్తే L1 టీమ్, ఒకవేళ L1 టీమ్ రాకపోతే L2 టీమ్, కస్టమర్ వెనక్కి వచ్చి మోర్ అనాలిసిస్ అడిగితే L3 టీమ్. ఓకే, సో ఏదైనా డివైస్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఎవరు అనేసి ఒక ఫ్లో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఫ్లో. ఓకే, సో ఆ వర్క్ ఫ్లో ఎవరికి అసైన్ చేయాలి, ఎప్పుడు అసైన్ చేయాలి, ఏ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఏంటి, ఎవరెవరికి ఈమెయిల్స్ పంపించాలి, అదంతా వర్క్ ఫ్లోలో ఉంటుంది. ఓకే, అనాలిసిస్ అనేది ఇట్స్ రెగ్యులర్ యాక్టివిటీ, అండ్ రిపోర్టింగ్ అండ్ అలర్టింగ్ అనేది ఇట్స్ 24/7 365 days. సో చెప్పాను కదా, 24/7 అలర్టింగ్ చేస్తుంటాం. రిపోర్టింగ్ అనేది మార్నింగ్ 11 AM లోపల చేస్తారు, లేకపోతే వీక్లీ రిపోర్ట్ ఉంటుంది, మంత్లీ రిపోర్ట్ ఉంటుంది. ద డేటాని వీ విల్ బి స్టోరింగ్ ఇట్, అండ్ వెన్ ఎవర్ వీ వాంట్ వీ విల్ బి లోడింగ్ ఇట్ బ్యాక్. సో దాన్ని స్టోరేజ్ ఆర్కైవ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ డే, సేమ్. ఓకే, కలెక్షన్, నార్మలైజేషన్, prioritization, asset lookup, correlation, analysis, workflow. Okay, storage archive. This is a life cycle. Okay, so a collection already మీకు చెప్పాను. ఓకే, నార్మలైజేషన్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇక్కడ మీకు అర్థమవుతుంది. నార్మలైజేషన్ అంటే ఒక రా డేటాను తీసుకొని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్గా, అంటే ఇప్పుడు ఇమాజిన్ ఇది ఒక రా లాగ్. ఈ రా లాగ్ ఒక్కొక్క ఆటోమేటిక్గా ఒక్కొక్క ఫీల్డ్ అనేది ఏంటనేది ఐ విల్ టెల్ యూ. ఒక్కొక్క ఫీల్డ్కి ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుంది అన్నమాట. ఓకే,
నెక్స్ట్ సివియారిటీ కూడా ఐ హ్యావ్ టోల్డ్ యూ 1 to 10 సివియారిటీ ఉంటుంది, అది మీకు చెప్తాను. నౌ ఏజెంట్ అంటే ఏంటంటే స్మార్ట్ కనెక్టర్ కూడా సివియారిటీ ఉంటుంది కొన్నిసార్లు. ఓకే, ఇక్కడ ఏజెంట్ అంటే ఏమంటారంటే స్మార్ట్ కనెక్టర్. సో మామూలుగా ఓకే, when it comes writing the query I will tell you. నెక్స్ట్ కేటగిరీ, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నేను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, యూ కెన్ టెల్ మీ. ఈ కేటగిరీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రొప్రైటరీ ఆఫ్ ArcSight. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ స్మార్ట్ కనెక్టర్ అండ్ ఫ్లెక్స్ కనెక్టర్. స్మార్ట్ కనెక్టర్ అంటే అఫీషియల్లీ సపోర్ట్ అని చెప్పాను. ఫ్లెక్స్ అంటే డివైస్ అనేది అఫీషియల్గా సపోర్ట్ అవ్వదు, మనం వేరే డెవలప్మెంట్ టీమ్ కస్టమ్గా పార్సర్ని డెవలప్ చేయాలి అని చెప్పాను. రైట్, లాగ్ పార్స్ అవ్వదు, కస్టమ్గా పార్సర్ని క్రియేట్ చేస్తారు. ఓకే, సో అఫీషియల్లీ సపోర్ట్ అయితే ఏ డివైస్ ఉంటుందో వాటికి కేటగిరీ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే, కేటగరైజేషన్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ Charan failed to log on multiple times. Okay, Charan to fail to log on in his system multiple times. లేకపోతే వన్ టైం అయినా కన్సిడర్. అప్పుడు కేటగిరీ ఆబ్జెక్ట్ అని ఉంది. ఆబ్జెక్ట్ రిఫర్స్ టు ద ఎంటిటీ బీయింగ్ టార్గెటెడ్. మీరు చెప్పండి ఇక్కడ ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్? Charan failed to log on his Windows server. ఇక్కడ 5 ఉన్నాయి, అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, రీసోర్స్, రౌటర్, యూజర్ అని. విచ్ వన్ ఆటోమేటిక్గా ఈఎస్ఎం అనేది పిక్ చేసుకుంటుంది అని అడుగుతున్నాను. ఆబ్జెక్ట్, కేటగిరీ ఆబ్జెక్ట్ ఫర్ లాగిన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ యువర్ సెలెక్షన్? యూజర్. ఆబ్జెక్ట్ అంటే యూజర్ కాదు కదా. అప్లికేషన్. విండోస్ సర్వర్లో నువ్వు యువర్ ట్రైయింగ్ టు లాగిన్, అది ఫెయిల్ అయింది. విండోస్ సర్వర్ అంటే ఏంటి? ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? అలా చూడాలి. బిహేవియర్ ఏమొస్తుంది? యూ హ్యావ్ డన్, మీరు లాగిన్ ఫెయిల్యూర్ చేశారు అంటే ఏంటి బిహేవియర్? యాక్సెస్ మోడిఫై అంటే ఏంటి? ఏదన్నా ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా చేంజ్ చేస్తే మోడిఫై, రైట్? నువ్వు నీ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇంకా నువ్వు లాగిన్ అవ్వలేదు కదా, ఎలా మోడిఫై చేస్తావు చరణ్? అలా చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయడం. ఎగ్జిక్యూట్ అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేయటం, exe ఫైల్ కమాండ్ ఇస్తున్నాం కదా, ఐ మీన్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. మేబీ అథెంటికేషన్ కదా లాగిన్స్ అంటే. నేను డే 1 నుంచి చెప్తున్నాను కదా, అథెంటిసిటీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. మనకు కాన్సెప్ట్ కూడా చెప్పాను అబౌట్ అథెంటిసిటీ. సో అక్కడ చెప్పిన ఇక్కడ కవర్ అవుతాయి. అథెంటికేషన్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి ఎంటర్ చేస్తే వాట్ డస్ ఇట్ మీన్? authentication success or failure. Authentication success అయితే then you will be authorized to view your page. అలాగే outcome, you are doing a login failure, what will be the outcome? Failure, sir. Failure. Technique, multiple login failures అన్నాను. If you perform multiple login failures, what attack is it? Brute force. నువ్వు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉండాలి జితేంద్ర. బ్రూట్ ఫోర్స్ అటాక్. డివైస్ గ్రూప్,
డివైస్ గ్రూప్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. ఓకే, యాక్సెస్ అసెస్మెంట్ టూల్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, ఫైర్ వాల్, ఐడిఎస్, ఐడెంటిటీ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ఎక్విప్మెంట్, విపిఎన్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ నుంచి చూసారా ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే సిగ్నిఫికెన్స్, కేటగిరీ సిగ్నిఫికెన్స్, నార్మల్, ఇన్ఫర్మేషనల్, రికాగ్నిజెన్స్, సస్పిషియస్, హాస్టైల్, కాంప్రమైజ్. విండోస్ లాగిన్ ఫెయిల్యూర్ అనేది వాట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఇట్? ఈ వర్డ్స్ అన్ని మీరు వినుంటారు మన సైబర్ సెక్యూరిటీలో. ఓకే, ఐ హ్యావ్ స్పోక్డ్ అబౌట్ రికాగ్నిజెన్స్, ఐ హ్యావ్ స్పోక్డ్ అబౌట్ సస్పిషియస్, ఐ స్పోక్డ్ అబౌట్ హాస్టైల్, ఓకే, ఐ స్పోక్డ్ అబౌట్ కాంప్రమైజ్. మాల్వేర్ సక్సెస్ఫుల్గా డంప్ అయితే సిస్టమ్ కాంప్రమైజ్ అయినట్టు, రైట్? ఆ సిస్టమ్ ఇట్ విల్ కనెక్ట్ టు ది సిఎన్సి కమ్యూనికేషన్, దాన్ని సస్పిషియస్ యాక్టివిటీ అంటాం. ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ ఏ స్కానింగ్, దాన్ని రికాగ్నిజెన్స్ అంటారు, నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, రైట్? సో ఇప్పుడు విచ్ వన్ విల్ కమ్స్ హియర్? నార్మల్ యాక్టివిటీ, జనరల్ యాక్టివిటీస్ని నార్మల్ యాక్టివిటీ అంటారు. సో ఇట్ ఈస్ ఇన్ఫర్మేషనల్ లాగ్. ఇట్స్ ఓకే. సో లాగిన్ ఫెయిల్యూర్, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగ్స్ అన్ని ఇన్ఫర్మేషనల్ లాగ్స్ అంటారు. ఓకే, సో this we will be covering now. Okay, I will show you this details. So let's start with active channel. సో యాక్టివ్ ఛానల్ ఏంటంటే ఇప్పుడు మనకు విండోస్లో ఎలాగ ఫోల్డర్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 2 ఫోల్డర్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద మెయిన్ ఫోల్డర్, ట్రీ అనుకుంటే. సో దీని కింద సబ్ ఫోల్డర్స్ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసి అడ్మిన్స్ అని ఉంది కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ మన ఫోల్డర్, అంటే యువర్ పర్సనల్ ఫోల్డర్. మీరు చరణ్ అనే పేరుతో లాగిన్ అయితే ఇక్కడ చరణ్స్ అని వస్తుంది, జితేంద్ర అనే పేరుతో లాగిన్ అయితే జితేంద్రాస్ అని వస్తుంది. ఓకే, ఈ షేర్డ్ అనేది దిస్ ఈస్ ద ప్రొడక్షన్ ఫోల్డర్ అనమాట. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ యాజ్ ఎ అనలిస్ట్ ప్రొడక్షన్ ఫోల్డర్లో మనకు ప్రివిలేజెస్ ఉండవు, యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక L1 L2 అనలిస్ట్ అయితే, సో ఏదైనా కానీ పర్సనల్ ఫోల్డర్, ఓకే, అడ్మిన్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడే మనం యాక్టివ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో యాక్టివ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇస్తే న్యూ యాక్టివ్ ఛానల్ అని వస్తుంది. ఓకే, గివ్ సంథింగ్, ఏదో ఒక పేరు ఇచ్చి ఫర్ నో ఓకే అని కొట్టండి. ఓకే, సో నౌ we will create a scenario. నేను ఈవెంట్ ఐడీస్ నేర్చుకోమన్నాను, నేర్చుకున్నారా? విండోస్ రిలేటెడ్ విండోస్ ఈవెంట్ ఐడీస్. What is the event ID for login failure? Login. Hmm? 4625. Login failure 4625. 25. ఇవి హ్యాండీగా ఉండాలి మనకు, ఇవి హ్యాండీగా ఉంటేనే మీకు డెమో అనేది మంచిగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మీకు, మెనీ థింగ్ ఇచ్చాను, ఒక 15 వరకు యూ కెన్ గ్యాదర్, రైట్? ఓకే, ఫర్ టుడే వీ విల్ డూ దిస్. సో ఇప్పుడు సినారియో ఏంటంటే, ఓకే, సో ఈరోజు జస్ట్ చెప్తాను. సో సినారియో ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
user administrator. User administrator in Windows. Okay. First we'll start with Windows only. In Windows Server, user administrator అనే అతను login failures last 2 days. How many are there? First channel create cheyali. Okay, we have to identify. Okay, this is scenario. Okay, next, this is a past event, right? The past. Next వచ్చేసి same user, okay, we have to validate success as well. Parallelly. Okay, so active channel load చేస్తాం. ఫస్ట్ లాగిన్ ఫెయిల్యూర్స్ క్రియేట్ చేస్తాం. ఎన్ని లాగిన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. దాని తర్వాత సక్సెస్ కూడా యాడ్ చేస్తాం. అదే క్వైరీలో మొత్తం ఎన్ని లాగిన్ ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ చూస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ లైవ్. దీన్నే ఎగ్జిస్టింగ్ ఛానల్ని కన్వర్ట్ టు లైవ్ ఛానల్. Okay, perform 2 login failures and 1 success. So after converting to the live channel, నేను 2 login failures live లో చేస్తాను, ఒక లాగిన్ సక్సెస్ చేస్తాను. ఆ లాగ్స్ కూడా వచ్చినాయా లేదని ఓకే వ్యాలిడేట్ చేస్తాను. వ్యాలిడేషన్స్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ విల్ డూ ఫర్ టుడే. ఇంకొంచెం అడ్వాన్స్ అనేది టుమారో వీ విల్ సీ. ఓకే, ఇంతవరకు క్లియరా? సో ఇప్పుడు మనం మొత్తం చేసేదంతా బేస్డ్ అపాన్ దీస్ 2 ఈవెంట్ ఐడీస్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను యాక్టివ్ ఛానల్ క్రియేట్ చేశాను, లాగ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. సో మీకు లైవ్లో ఏంటంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు నేను లోడ్ చేసిన ఈవెంట్ ఐడీస్కి యూ కెన్ సీ మొత్తం 8,852 ఈవెంట్స్ లోడ్ అయ్యాయి. ఓకే, సో ఇట్స్ రైట్ నౌ నేను ఒకే ఒక డివైస్ నుంచి ఇప్పుడు 2 డివైస్ నుంచి తీసుకుంటున్నాను యాక్చువల్గా లాగ్స్. ఒకటి మైక్రోసాఫ్ట్, విండోస్. ఓకే, మొన్న ఇంటిగ్రేట్ చేశాను కదా, ఈ రెండింటి నుంచి ఇప్పుడు లాగ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు యాజ్ వి టాక్డ్ అబౌట్, సో దీస్ ఆర్ ద 3 ప్యానల్స్. ఓకే, ఇది రేడార్, ఇది వ్యూవర్. ఓకే, ఇది పైది హెడర్, రేడార్, వ్యూవర్. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివ్ ఛానల్ క్రియేట్ చేయాలి. సో యాక్టివ్ ఛానల్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఫస్ట్ మనం జస్ట్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశాను, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ యాక్టివ్ ఛానల్ పెట్టి దానికి ఒక పేరు ఇచ్చి జస్ట్ ఓకే అని కొట్టాను. ఒక డమ్మీ యాక్టివ్ ఛానల్, బేసిక్ యాక్టివ్ ఛానల్ అనేది క్రియేట్ అయింది. యూ కెన్ సీ ద లాగ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం లాజిక్ రాయాలి. సో ఇప్పుడు అది ప్రొడక్షన్ లైన్ అనుకోండి, యూ కెన్ సీ n నెంబర్ ఆఫ్ డివైసెస్.
Microsoft, Unix, firewalls, database, WAF, antivirus solutions, proxy, IPS, IDS, hundreds of Windows servers, hundreds of Unix servers, అలాగా ఫుల్గా వస్తాయి. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలో అదొకటే మనం ఫిల్టర్ చేసుకోవాలి. దాన్నే రైటింగ్ ఏ క్వైరీ, బేసిక్ SQL, యాజ్ ఐ టోల్డ్ యూ, బూలియన్ లాజిక్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు యూ కెన్ సీ మై కర్సర్. నేను ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ ప్యానల్లో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ క్వైరీ. సో ఇప్పుడు కర్సర్ చూడండి, నేను ఇప్పుడు హెడర్కి తీసుకెళ్తున్నాను. హెడర్స్ తీసుకెళ్ళగానే ఇక్కడ చూడండి, యూ కెన్ క్లిక్ ఎనీవేర్ హియర్. ఓకే, నా కర్సర్ మారుతుంది చూసారా? సో ఈ హెడర్ దగ్గర వీ హ్యావ్ టు క్లిక్. మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ ప్యానల్లో యూ కెన్ రైట్ క్వైరీ అనేసి వస్తుంది. సో ఇక్కడ 2 tabs మనం బేసిక్గా యూస్ చేస్తాం, అట్రిబ్యూట్స్ అండ్ ఫిల్టర్స్. దీస్ ఆర్ ద 2 tabs విచ్ వీ విల్ బి యూజింగ్. ఫిల్టర్ అనే ట్యాబ్లోనే క్వైరీ రాస్తాం, అట్రిబ్యూట్స్లో పారామీటర్స్ సెట్ చేస్తాం. సో విల్ స్టార్ట్ విత్ పారామీటర్స్ ఫస్ట్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, యాజ్ పర్ మై సినారియో నేను విండోస్ సర్వర్ యూజర్, ఓకే, అడ్మిన్ లాగిన్ ఫెయిల్యూర్ లాస్ట్ 2 days. ఓకే, వీ హ్యావ్ టు ఐడెంటిఫై, ఓకే, లాగిన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా లేవా అనేసి మనం, అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా లేవా అనేసి మనం వెరిఫై చేయాలి. ఓకే, సో లాస్ట్ 2 days అన్నారు. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం. ఇప్పుడు నేను స్టార్ట్ టైం మీద కర్సర్ పెట్టి ఇక్కడ చిన్న డ్రిల్ డౌన్ ఉంది. డ్రిల్ డౌన్ చేశానంటే నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నౌ అనేది ఉంది, టుడే అనేది ఉంది. ఓకే, కరెంట్ వీక్, కరెంట్ మంత్, నెక్స్ట్ డేట్ అండ్ టైం. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, వాట్ ఈస్, సో ఇప్పుడు నౌ -1 day అంటే ఏంటి? నౌ -1 day, టుడే -1 day అంటే ఏంటి? నౌ -1 day అంటే present time Yesterday, sir. within it will start with Yesterday. current సో minute. ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ లాగ్స్ అన్నాను, పాస్ట్ లాగ్స్ అన్నాను. లైవ్ లాగ్స్ కావాలంటే నేను నౌ పెట్టాలా, టుడే పెట్టాలా? టుడే -1 day నా, నౌ -1 day నా? Now No, sir. -1. నౌ. ఓకే, రైట్. ఫర్ లైవ్ now -1 day. ఓకే, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ నౌ -1 day అంటే ఏంటిది కాన్సెప్ట్? ప్రెసెంట్ ఈ మినిట్ నుంచి 1 day బిఫోర్ దాకా వస్తుంది. దట్ మీన్స్ లాస్ట్ 24 hours. లాస్ట్ 24 hours. Not Yes. sure. What about today -1 day? From 12:01 AM to before a day. Midnight. Nothing 12 but and start. yesterday past logs. Okay, no? So this is the 2 things which we have to remember. Okay, so ఇప్పుడు నా సినారియో ప్రకారం లాస్ట్ 2 days అన్నాను. అప్పుడు what will happen, this will change to past కదా, టుడే -2 days. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు, H stands for hours, D stands for day, W stands for week. ఓకే, అలాగే సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మినిట్స్ పెట్టుకోవచ్చు, M stands for minutes, S stands for seconds. ఓకే, సో బేసిక్గా ఇవి ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను టుడే -2 days పెట్టాను. టుడే ఉన్నప్పుడు ఎండ్ టైం కూడా టుడే అనే ఉండాలి ఎప్పుడు. స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం టుడే. ఓకే, అంటే ఇది లాస్ట్ 2 days. నెక్స్ట్ టైం స్టాంప్ ఉంది. టైం స్టాంప్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఎండ్ టైం, మేనేజర్ రిసిప్ట్ టైం అని. ఓకే, ఇది యూజ్ యాజ్ ఏ టైం స్టాంప్ అని ఉంది కదా, ఈ ఆప్షన్. ఇక్కడ డ్రిల్ డౌన్ చేస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎండ్ టైం, మేనేజర్ టైం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ టైం అండ్ మేనేజర్ టైం?
సో నేనే చెప్తాను, ఎండ్ టైం అంటే డివైస్లో జరిగిన టైం. నువ్వు వెళ్ళి నీ ల్యాప్టాప్లో యూజర్ నేమ్ తప్పు పాస్వర్డ్ కొట్టి ఎంటర్ అని కొట్టంగానే నీకు ఏమవుతుంది, ద పాస్వర్డ్ దట్ యు హావ్ ఎంటర్డ్ ఈస్ రాంగ్ అనేసి వస్తుంది కదా, ఎర్రర్ రాగానే ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది విండోస్ సర్వర్లో. ఆ ఈవెంట్ క్రియేట్ అయిన టైంని ఎండ్ టైం అంటారు, అంటే యాక్టివిటీ జరిగిన టైం. మేనేజర్ రిసిప్ట్ టైం అంటే యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఈఎస్ఎంని ఏమంటారు, ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ మేనేజర్ అంటారు, రైట్. ఆర్క్సైట్ ఈఎస్ఎం అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ మేనేజర్. సో మేనేజర్కి వచ్చిన టైంని మేనేజర్ రిసిప్ట్ టైం అంటారు. సో మోస్ట్లీ మనం ఎప్పుడైనా క్వైరీ రాసినప్పుడు ఎండ్ టైంని సెలెక్ట్ చేస్తాం, అది మ్యాండేట్. నెక్స్ట్ వచ్చేసి టైం పారామీటర్. టైం పారామీటర్లో యూ సీ టూ థింగ్స్ ఉన్నాయి, కంటిన్యూస్లీ evaluate once at attached. So if I want to select a past active channel, which option is suitable? Evaluate once or continuously evaluate? నేను లాస్ట్ 2 days యాక్టివ్ ఛానల్ లోడ్ చేయాలి, ఏ ఆప్షన్ ఈజ్ సూటబుల్? Evaluate once at the attached time, sir. ఓకే, రైట్. కంటిన్యూస్లీ ఎవాల్యుయేట్ అంటే లైవ్ యాక్టివ్ ఛానల్. ఓకే, సో యాజ్ పర్ అవర్ ఫస్ట్ సినారియో నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో టుడే మైనస్ 2 days, టుడే పెట్టాను, టైం ఎండ్ టైం పెట్టాను, ఎవాల్యుయేట్ వన్స్ అట్ అటాచ్ టైం. సో ఇది బేసిక్ పారామీటర్స్ యాజ్ పర్ ద సినారియో వీ హ్యావ్ క్రియేటెడ్. నౌ ఇంత ఈ అట్రిబ్యూట్స్లో ఏదైనా డౌట్ ఉందా శుభోద్, చరణ్? No, Sunil. Yeah. So now let's move on to writing a condition. So ఇప్పుడు కండిషన్ ఏంటంటే, బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ రైటింగ్ ఏ కండిషన్ ఈజ్, ఫస్ట్ మనకు ఒక సినారియో ఇయ్యంగానే ఎప్పుడైనా కానీ అది ఏం డివైస్, దాని వెండర్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు విండోస్ అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది, my device vendor. Two important fields you have to remember. First, vendor, you can see here, device vendor, device product. Okay, so ఈ రెండు ఫస్ట్ మనం ముందు తెలుసుకొని ఉండాలి. అంటే మన కంపెనీలో ఏమి డివైస్ మానిటరింగ్లో ఉన్నాయి అనేది ఫస్ట్ మనకు బేసిక్ తెలుసుకొని ఉండాలి. ఓకే, సో వెండర్ ప్రోడక్ట్ ఆర్ ద మెయిన్ two important fields which we have to remember, or which we have to identify first for creating a query. Okay, so ఇప్పుడు నేను యాక్టివ్ ఛానల్ లోడ్ చేయగానే నాకు ఆర్క్సైట్ అని వచ్చింది, మైక్రోసాఫ్ట్ విండోస్ అని వచ్చింది. ఇప్పుడు నాకు రావాల్సింది ఏంటి, నాకు కావాల్సింది ఓన్లీ మైక్రోసాఫ్ట్ విండోస్. అప్పుడు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ దిస్ హౌ వి క్రియేట్ ఎ క్వైరీ. సో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఈవెంట్ 1 అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే న్యూ కండిషన్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, డివైస్ వెండర్ని కాల్ చేయాలి. సో డివైస్ వెండర్ అంటే ఇక్కడ డివైస్ అని ఉంటుంది. సో డివైస్ వెండర్. ఓకే, ఏమని ఉంది ఇక్కడ, మైక్రోసాఫ్ట్ అని ఉంది. సో వీ హ్యావ్ టు రైట్ మైక్రోసాఫ్ట్. ఇది కేస్ సెన్సిటివ్, ఎగ్జాక్ట్గా రాయాలి. ఓకే, సో నెక్స్ట్ అలాగే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కండిషన్ పెట్టి డివైస్ ప్రోడక్ట్. సో ఏ డివైస్ అయితే ఆ డివైస్, ఇప్పుడు లెట్స్ సే ఒరాకిల్ అని ఉంటే డివైస్ వెండర్ ఈక్వల్ టు వెండర్ ఒరాకిల్, డివైస్ ప్రోడక్ట్ ఒరాకిల్ అని ఉంటుంది. యూనిక్స్ అయితే డివైస్ వెండర్ యూనిక్స్, డివైస్ ప్రోడక్ట్ యూనిక్స్ ఉంటుంది. ఓకే, ఫైర్ వాల్స్ అయితే ఏ ఫైర్ వాల్ వాడితే ఆ రెస్పెక్టివ్ ఫైర్ వాల్లో వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను డివైస్ వెండర్ ప్రోడక్ట్ చేసి నేను అప్లై కొట్టాను. ఇప్పుడు అప్లై కొట్టినప్పుడు ఛానల్ అనేది లోడ్ అయ్యి లాస్ట్ 2 daysలో మొత్తం విండోస్ లాగ్స్, ఇప్పుడు 100 సర్వర్స్ ఉంటే 100 సర్వర్స్ విండోస్ లాగ్స్ ఇక్కడ లోడ్ అయిపోతాయి. యూ కెన్ సీ టోటల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, 10,502 అనేసి ఉన్నాయి.
ఓకే, ఇక్కడ ఇంకా 62% కంప్లీట్ అయింది, యూ కెన్ సీ హియర్. సో 100% వచ్చేంత వరకు వీ కెన్ వెయిట్. ఓకే, ఇట్ కీప్స్ చేంజింగ్. సో ఆల్ ద లాగ్స్ మొత్తం లాస్ట్ 2 days లాగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇట్ విల్ లోడ్. సో ఇప్పుడు చూడండి మొత్తం 47,000 ఈవెంట్స్ లోడ్ అయ్యాయి. రైట్, ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక స్పెసిఫిక్ డివైస్ కానీ అడిగితే, స్పెసిఫిక్ డివైస్ నుంచి నాకు కావాలి అని అడిగితే నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ డివైస్ అడ్రస్ ఏంటి, అంటే ఐపీ అడ్రస్ ఏంటి. అంతే కదా, ప్రతి ల్యాప్టాప్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, అలాగే ప్రతి ల్యాప్టాప్కి నేమ్ ఉంటుంది. రైట్, బికాస్ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. సో ఐపీ అడ్రస్ విల్ బి దేర్. అండ్ ఆల్సో ప్రతి ల్యాప్టాప్, మీ ల్యాప్టాప్ ప్రతి ల్యాప్టాప్కి ఒక పేరు ఉంటుంది. రైట్, ఓకే. సో ఆ పేరు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు నో ద నేమ్, ఇక్కడ చూడొచ్చు. సో ల్యాప్టాప్ నేమ్ ఏమంటారంటే డివైస్ హోస్ట్ నేమ్ అంటారు. ఇది డివైస్ హోస్ట్ నేమ్ ఏంటి, స్మార్ట్ కనెక్టర్. ఓకే, సో ఇదే నా ల్యాప్టాప్ పేరు. సో నాకు ఓన్లీ స్మార్ట్ కనెక్టర్ నుంచే లాగ్స్ కావాలి అనుకుంటే అప్పుడు నెక్స్ట్ కండిషన్ అంటే వాళ్ళు చెప్తారు. సో పలాని సర్వర్లో చరణ్ చేసిన యాక్టివిటీస్ అన్నీ నాకు కావాలి అన్నప్పుడు మనం డివైస్ అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ కానీ ఏదో ఒకటి కనుక్కొని రాయాలి. వాళ్ళే ఇస్తారు మామూలుగా, అది మీకు రెపాజిటరీ ఉంటుంది. ఓకే, సో డివైస్ హోస్ట్ నేమ్. ఓకే, స్మార్ట్ కనెక్ట్. సో ఇది బేసిక్ క్వైరీ. ఏ డివైస్కైనా మానిటరింగ్ ఉన్న డివైస్కి ఫస్ట్ రాసే క్వైరీ ఇది. వెండర్ ప్రోడక్ట్ ఏదర్ అడ్రస్ ఆర్ హోస్ట్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఆ స్పెసిఫిక్ని కాల్ చేసి నెక్స్ట్ లెట్స్ ఐడెంటిఫై లాగిన్ ఫెయిల్యూర్. లాగిన్ ఫెయిల్యూర్కి ఈవెంట్ ఐడి 4625 అని మీరు చెప్పారు. సో అది ఏ ఫీల్డ్లో ఉంటుంది అని మనం కనుక్కోవాలన్నమాట. అప్పుడు మనం కనుక్కోవాలంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఈవెంట్ ఇన్స్పెక్టర్లోకి మనకు వీ కెన్ సీ ద డేటా. ఇదే ఈవెంట్ ఇన్స్పెక్టర్. సో దిస్ ఈజ్ కాల్డ్ డీటెయిల్ అనాలిసిస్. అంటే ఇప్పుడు లెట్సే ఒకళ్ళు వచ్చేసి ఇప్పుడు డాస్ అటాక్ చేశారు, పోర్ట్ స్కాన్ చేశారు, బ్రూట్ ఫోర్స్ అటాక్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, కమ్యూనికేషన్ బిట్వీన్ 2 systems ఈజ్ కాల్డ్ నెట్వర్కింగ్ అని. సో సోర్స్ ఎవరు, డెస్టినేషన్ ఎవరు, ఏ పోర్ట్ మీద జరిగింది, ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజర్ ఎవరు, ఓకే, ఏ సిస్టమ్ మీద లాగిన్ ఫెయిల్యూర్ చేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ ఈవెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈవెంట్ ఇన్స్పెక్టర్లో ఉంటుంది. ఓకే, సో నౌ మనం ఇప్పుడు ఈవెంట్ ఐడిని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఈవెంట్ ఐడి కూడా మోస్ట్లీ డివైస్ అనే దాంట్లోనే ఉంటుంది. యూ కెన్ సీ హియర్ డివైస్ ఈవెంట్ క్లాస్ ఐడి అని ఉంది. ఇక్కడ నుంచి ఇది కూడా 4746లో స్టార్ట్ అయింది. ఇది నాకు ఎక్స్పీరియన్స్తో చెప్పాను. మీరు యాక్చువల్గా మీ ఎవరైనా కానీ అనాలిసిస్ చేయాలి. దట్ ఈస్ వేర్ యూ విల్ కమ్ ఫ్రమ్. ఓకే, సో ఈవెంట్ ఐడీస్ ఎక్కడ ఉంది అనేది కనుక్కోవాలి. సో ఒక్కొక్క ఈవెంట్ని ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కానీ చూసినట్లయితే ఎక్కడ ఉంది డివైస్ ఈవెంట్ క్లాస్ ఐడి, మైక్రోసాఫ్ట్ విండోస్ సెక్యూరిటీ ఆడిటింగ్ 4703 అని ఉంది. మనం దీన్ని 4625కి మార్చాలి. ఓకే, నేను దీన్ని ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ మన ఫిల్టర్కి వెళ్ళి డివైస్ ఈవెంట్ క్లాస్ ఐడి, ఇక్కడ చూడండి డివైస్ ఈవెంట్ క్లాస్ ఐడి, నేను అది పేస్ట్ చేశాను. ఓకే, 1 minute. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడుగుతారు ఈ మైక్రోసాఫ్ట్ విండోస్
ఇదంతా నాకు గుర్తులేదు సార్, ఎగ్జాక్ట్గా రావాలంటే కష్టం. ఓకే, ఇలా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాకు ఇట్లా ఎగ్జాక్ట్గా పెట్టాలంటే నాకు ఐడియా రావట్లేదు. ఈజ్ దర్ ఎనీ ఈజియెస్ట్ వే అంటే అప్పుడు సో ఇప్పుడు ఇది మొత్తం లేకుండా ఇది మొత్తం కూడా డిలీట్ చేసేసి ఉట్టి ఈవెంట్ ఐడినే పెట్టి జస్ట్ 4723 పెట్టి కంటైన్స్, ఇక్కడ ఈ ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇన్, కంటైన్, స్టార్ట్ విత్, ఎండ్ విత్, లైక్, ఈజ్ అని కంటైన్స్ అని పెట్టి గో అని పెడితే ఓన్లీ ఇప్పుడు యూజర్ రైట్స్ అడ్జస్టెడ్ ఒక్కటే లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ నుంచి నేను ఇప్పుడు ఐ హ్యావ్ ఫిల్టర్డ్ టు హండ్రెడ్స్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, మరి నేను డేటాబేస్ని క్వైరీ చేసాను. చూడండి, ఇందాక 47,000 ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఈవెంట్ ఐడీస్. ఇప్పుడు నేను దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత ఇట్ డ్రిల్ డౌన్ టు 31,000 ఈవెంట్స్. సో 4703 అనేది 31,000 ఉన్నాయి. ఓకే, బట్ మనకు కావాల్సిన ఈవెంట్ ఐడి ఇది కాదు. మనకు కావాల్సింది ఏంటి? లాగిన్ ఫెయిల్యూర్, రైట్? 4625 అప్లై. సో లాస్ట్ 2 డేస్లో లాగిన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. సో అదే మన ఫస్ట్ సినారియో. సో ఫాస్ట్ లాగ్స్ తోటి విండోస్ యూజర్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఫెయిల్యూర్ లాస్ట్ 2 డేస్. కానీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫుల్ ప్లెజ్డ్ క్వైరీ. ఎందుకంటే నేను లాగిన్ అడ్మినిస్ట్రేటర్ కూడా నాకు కావాలి. సో ఇప్పుడు నేను 4625 చేశాను, ఓన్లీ 4 ఈవెంట్స్ ఉన్నాయి. 6 ఈవెంట్స్ వచ్చాయి ఇప్పుడు మొత్తం లాస్ట్ 2 డేస్కి. యూ కెన్ సీ హియర్ టోటల్ 6 ఈవెంట్స్. అకౌంట్ ఫెయిల్ టు లాగన్ అని వచ్చినాయి. ఓకే, 6 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ 6 ఈవెంట్స్లో అడ్మినిస్ట్రేటర్ ఎన్ని అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక విండోస్ సర్వర్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ తీసుకుంటే 1 lakh ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ చేస్తారు లాగిన్ ఫెయిల్యూర్స్ రోజు. నాకు కావాల్సింది ఒట్టి చరణ్కే, ఎగ్జాక్ట్ చరణ్ కావాలి. ఓకే, సో మనం వీ హ్యావ్ టు డ్రిల్ డౌన్ దేర్. సో ఇప్పుడు ఈ ఒక ఈవెంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎలా థింక్ చేయాలంటే చరణ్ అనే అతను ల్యాప్టాప్ ముందు కూర్చొని లాగిన్ ఫెయిల్యూర్ చేశాడు అంటే చరణ్ సోర్స్లో ఉంటాడా, డెస్టినేషన్లో ఉంటాడా విత్ రెస్పెక్ట్ టు విండోస్ సర్వర్ అని ఇమాజిన్ చేసుకోవాలి. అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ఇక్కడ చూడాలి సోర్స్ యూజర్ నేమ్, డెస్టినేషన్ యూజర్ నేమ్ అని 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, సో అది బేస్డ్ ఆన్ దట్ వి విల్ ఐడెంటిఫై. సో ఇప్పుడు డెస్టినేషన్కి వెళ్దాం. సో డెస్టినేషన్లో యూజర్ నేమ్. సో ఇప్పుడు డెస్టినేషన్ యూజర్ నేమ్ బ్లాంక్ వచ్చింది. ఓకే, అలాగే సోర్స్ యూజర్ నేమ్ ఓకే. సో ఎప్పుడు కానీ మనం టర్బో మోడ్ సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. One minute and field sets like this.
ఈ ఫీల్డ్ సెట్ అనేది ఐ విల్ టెల్ యూ అప్కమింగ్ టాపిక్స్. ఓకే, సో ఫైన్ ఎనీవే ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్ యూ నౌ హియర్. నేను ఇది తర్వాత సెలెక్ట్ చేసుకుంటాను. లెట్ మీ లీవ్ ఫర్ నౌ. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై సోర్స్ అన్న అటాకర్ అన్న ఒకటే. ఓకే, సో అటాకర్ యూజర్ నేమ్ అనేది ఏమీ లేదు, బ్లాంక్. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు, ఇక్కడే మనం రాసుకోవచ్చు కావాలంటే, సోర్స్ యూజర్ నేమ్, ఓకే, డెస్టినేషన్ యూజర్ నేమ్. సో నేను మీకు ఆప్షన్స్ చూపిస్తున్నాను, వాట్ అండ్ ఆల్ ఆప్షన్స్ ఇట్ హ్యాస్ అని. ఓకే, సో డెస్టినేషన్ యూజర్ నేమ్. సో లాగిన్ ఫెయిల్యూర్స్ అనేది ఒక బ్లాంక్ యూజర్కి వచ్చింది. మనకు కావాల్సింది ఇది కాదు. మనకు కావాల్సింది ఏంటి? అడ్మినిస్ట్రేటర్, రైట్? సో ఇప్పుడు నేను ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు అడ్మినిస్ట్రేటర్. నీకు అడ్మినిస్ట్రేటర్ అనే అతను ఎలా ఉంటాడో తెలియదు, ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు తెలుసు, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ రైటింగ్ డెస్టినేషన్ యూజర్ నేమ్, అడ్మినిస్ట్రేటర్ అని రాశాను. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియకపోతే ఏం చేయాలి అంటే, కేస్ సెన్సిటివ్ పెడతాను. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ ఉన్నా లోవర్ కేస్ ఉన్నా, ఇక్కడ మీరు చూడండి, యూ కెన్ సీ హియర్ ఆప్షన్. దీని మీద ఆప్షన్ పెట్టగానే ఇక్కడ మీకు +A -A అని ఉంది. దీని కానీ అన్టచ్ చేస్తే ఇగ్నోర్ కేస్ అని వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా. దిస్ ఈజ్ ఫర్ విండోస్ సర్వర్లో, స్మార్ట్ కనెక్టర్ అనే విండోస్ సర్వర్లో యూజర్ అడ్మినిస్ట్రేటర్కి లాగిన్ ఫెయిల్యూర్స్ నేను వ్యాలిడేట్ చేశాను లాస్ట్ 2 days. ఏమన్నా లాగిన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా అని. సో 99.100% ఏం ఈవెంట్స్ లేవు. ఎందుకంటే ఇందాక మనం ప్లెయిన్ యాక్టివ్ ఛానల్ లోడ్ చేసినప్పుడే 6 ఈవెంట్స్ ఉన్నాయి, అది కూడా బ్లాంక్ యూజర్. సో ఇప్పుడు ఇక్కడ నో డేటా మ్యాచెస్ ద క్వైరీ అనేసి వస్తుంది అనమాట. వన్స్ 100% అవ్వగానే ఇక్కడ రిట్రైవింగ్ ఈవెంట్స్ విల్ బి కన్వర్టెడ్ బ్యాక్ టు, ఇక్కడ ఉంది కదా రిట్రైవింగ్ ఈవెంట్స్ అని, అది ఆటోమేటిక్గా కన్వర్ట్ బ్యాక్ టు నో డేటా మ్యాచెస్ ద క్వైరీ అని వచ్చిందా? మీరు ఏబుల్ టు సీ, ఇక్కడ చూడండి రేడార్లో. ఓకే, ఎంతవరకు క్లియరా? Yes, sir. Yes, sir. ఓకే, నౌ మనం యాక్టివ్ ఛానల్ సక్సెస్ కూడా క్రియేట్ చేయాలి. నేను సక్సెస్ క్రియేట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం యాడ్ చేయాలి? నేను జస్ట్ ఇంకొక ఈవెంట్ క్లాస్ ఐడి యాడ్ చేసి 4624 అని పెడితే కరెక్టా? లెట్స్ సే నేను ఇక్కడ ఇది కాపీ చేసి ఇంకొక ఈవెంట్ ఐడి యాడ్ చేస్తాను. నేను అదే మన సెకండ్ సినారియో. సో క్రియేట్ యాక్టివ్ ఛానల్ ఫర్ సేమ్ వీ హ్యావ్ టు వ్యాలిడేట్ సక్సెస్ యాజ్ వెల్ ప్యారలీ అని రాశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సక్సెస్ అంటే 4624. క్వైరీ కరెక్టా తప్ప? తప్పు అయితే ఏంటి? తప్పు అయితే ఏంటి తప్పు? కరెక్ట్ అయితే ఓకే ఫైన్. తప్పు అయితే ఏంటి తప్పు? ఒకసారి మళ్ళీ అది చెప్పండి సునీల్. ఈ క్వైరీ కరెక్టా తప్ప? నేను రాసింది ఇది. ఇప్పుడు నాకు యాక్టివ్ ఛానల్లో బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రావాలి ఎట్ ఏ టైం యూజర్ అడ్మినిస్ట్రేటర్కి బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ నాకు ఒకే యాక్టివ్ ఛానల్లో రావాలి. ఒకే క్వైరీలోనే నాకు 2 డేటా రావాలి. సో ఈ క్వైరీ కరెక్టా తప్ప అని అడుగుతున్నాను. కరెక్టే సార్. కరెక్టా? వాట్ అబౌట్ Yes. అదర్స్? శుభోద్. కంటైన్స్ ఉంది కాబట్టి ఓకే, బట్ ఈవెంట్ ఐడి ఒకటే ఇచ్చారు కదా. ఎక్కడ ఇచ్చాను? ఇది 24, ఇది 25. ఓకే ఓకే, పోతున్నాయి. ఈ 2 క్లాస్ ని క్లబ్ చేయలేమా సునీల్?
అంటే మీకు సపరేట్ ఇచ్చారు కదా, ఉమ్. ఆ రెండు అదే నేను క్లాస్ అడుగుతున్నాను, కరెక్టా తప్ప అని నేను నిన్ను అడుగుతున్నాను, క్వైరీ కరెక్టా తప్ప అని. ఓకే తప్పై ఉంటుంది సునీల్. యాక్చువల్లీ ఐ థింక్ వీ హ్యావ్ టు క్లబ్ ద టూ క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ కంటెంట్స్ మనం ఇన్ పెట్టి ఉండాల్సిందే అని అనుకుంటున్నా. ఓకే ఓకే, అది అడ్వాన్స్. ఫర్ నౌ లెట్స్ కన్సిడర్ బేసిక్స్. ఇది ఐ థింక్ కరెక్టే ఈ- ఎలా కరెక్ట్ చెప్తారా నువ్వే? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక టాస్ ఉంది, ఒక కాయిన్ ఉంది. ఓకే, నువ్వు టాస్ వేసావు. ఓకే, టాస్ వేసినప్పుడు నీకు హెడ్ అండ్ టైల్ ఒకేసారి పడుతుందా? పడదు. మరి దానికి ఏం రాస్తావు నువ్వు కండిషన్? నువ్వు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్కి వెళ్తావు, అరే హెడ్ ఆ టైలా అంటావు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? హెడ్ ఆర్ టైల్. హెడ్స్ ఆర్ టైల్స్. నువ్వు కండిషన్ కరెక్ట్ అని ఎలా చెప్పావు మరి? ఇక్కడ ఆర్ కండిషన్ నేను రాయలేదు కదా. ఏం జితేంద్ర, ఎప్పుడైనా కానీ టాస్ వేసినప్పుడు హెడ్ టైల్ ఒకేసారి పడవు. ఓకే, సో ఇక్కడ టూ కంటెంట్స్ ఉన్నాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఒకేసారి, సారీ, లాగిన్ ఫెయిల్యూర్ లాగిన్ సక్సెస్ అనేది ఒకేసారి చేయలేము. ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, రైట్? అప్పుడు మనం ఆర్ కండిషన్ యాడ్ చేయాలి. ఆర్ కండిషన్ యాడ్ చేసి ఈ రెండింటిని ఆర్ కండిషన్లో పెట్టాలి. ఇది యాక్చువల్ క్వైరీ. ఎప్పుడైనా రెండు డిఫరెంట్ ఈవెంట్ ఐడీస్ ఉంటే ఆర్ కండిషన్లోకి రావాలి, అది నేను చెప్పబోయేది. ఓకే, కంటైన్స్ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ, కంటైన్స్ ఈజ్ కరెక్ట్. ఓకే, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కంటైన్స్? ఒక వర్డ్ తీసుకుంటే, ఓకే, సో యూజర్ చరణ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నప్పుడు నేను అక్కడ నేమ్ కంటైన్స్ చరణ్ అని పెడితే ఆ లైన్లో ఎక్కడ చరణ్ ఉన్నా పిక్ చేసుకుంటుంది, దానికేం ప్రాబ్లం లేదు. కంటైన్స్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ఈ సినారియోలో ఎప్పుడు మనం వీ హ్యావ్ టు యూజ్ ఇన్ దిస్ వే. ఓకే, నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఇన్ రాస్తే బెటర్ కదా అన్నావు. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. వై? బికాస్ ఇన్ అనేది ఏదన్నా ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉంటే రాయొచ్చు. ఇప్పుడు నేను వేరే ఈవెంట్ ఐడీస్ పెడితే అది సిరీస్లో ఉండదు. అందుకని ఇట్స్ బెటర్ టు రైట్ ఎ కండిషన్ సపరేట్లీ విత్ ఎవ్రీ ఫీల్డ్. సో ఇప్పుడు లాస్ట్ 2 డేస్లో నా విండోస్ సర్వర్లో లాగిన్ సక్సెస్ లేదు, లాగిన్ ఫెయిల్యూర్ లేదు. ఓకే, ఫర్ యూజర్ అడ్మినిస్ట్రేటర్, రైట్? ఇంతవరకు క్లియరా? నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ టు లైవ్ ఛానల్. నేనేం మార్చాలి లైవ్ ఛానల్లో? నేను ఇప్పుడు లైవ్ ఛానల్ ఏం చేస్తానంటే ఐ విల్ చేంజ్ ద సో కన్వర్ట్ టు లైవ్ ఛానల్ లాస్ట్ 10 minutes తోటి పారామీటర్ తోటి ఐ విల్ కన్వర్ట్ టు లైవ్ ఛానల్. పర్ఫార్మ్ 2 లాగిన్ ఫెయిల్యూర్స్ 1 సక్సెస్. ఓకే, సో ఇప్పుడు లైవ్ ఛానల్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం మార్చాలి? ఇక్కడ స్టార్ట్ టైం ఏం పెట్టాలి? 10 minutes అని చెప్పాను. నవ్వా టుడేనా? No, sir. నౌ మైనస్ 10 minutes. అడగొచ్చు, సార్ ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, నేను మామూలుగా ఇంక వేరే ఆప్షన్ లేదా అని చేయొచ్చు. సో ఇక్కడ దీని పక్కన ఒక చిన్న 3 dots ఉన్నాయి కదా, ఈ 3 dots మీద కానీ క్లిక్ చేసామంటే ఇప్పుడు మనం ఎలా బస్ టికెట్ బుక్ చేసుకుంటాం అలాగా యూ కెన్ సెలెక్ట్ ద డేట్ అండ్ టైం మాన్యువల్లీ. ఓకే, మార్చొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకే, సో నౌ మైనస్ 10 minutes. నౌ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నవ్వే ఉండాలి, నవ్. సో వాట్ ఈస్ ద time parameter I have to change if I want to convert to live? Continuously evaluate, right? Continuously evaluate పెట్టి అప్లై కొడితే
ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఇందాక ఛానల్ ఏంటంటే నో డేటా మ్యాచెస్ ద క్వైరీ అని వచ్చింది కదా. ఇప్పుడు ఏముంటుందంటే ఛానల్ ఈజ్ యాక్టివ్ బట్ నో డేటా ఫౌండ్ అండి. ఓకే, ఛానల్ యాక్టివ్ అంటే ఇప్పుడు ఎవరైనా అటాక్ చేస్తుంటారు, మనకు తెలుసు అటాక్ ఐపీ అని పెట్టి కూర్చుంటే వాళ్ళు అటాక్ చేయగానే ఇక్కడ అలర్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో అది లైవ్ యాక్టివ్ ఛానల్ అంటారు. అలర్ట్స్ కూడా లైవ్ యాక్టివ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. సో చూడండి, ఛానల్ ఈజ్ యాక్టివ్ బట్ టెంపరర్లీ క్వైట్ అని ఉందా. సో నౌ ఐ విల్ పర్ఫార్మ్ ఏ సిమ్యులేషన్. సో ఇది విండోస్ సర్వర్. సో నేను ఈ విండోస్ సర్వర్లో ఇక్కడ నుంచి నేను లాగ్స్ కలెక్ట్ చేసేది. ఓకే, సో ఇప్పుడు నేను వేరే యూజర్ కూడా వేరే యూజర్ ఏదన్నా ఉంటే దానికి కూడా చేస్తాను లాగిన్ ఫెయిల్యూర్. ఓకే, లెట్స్ సే ఏబిసి అనేసి యూజర్ ఉన్నాడు, దానికి కూడా లాగిన్ ఫెయిల్యూర్ చేశాను. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా లాగిన్ ఫెయిల్యూర్ చేశాను. సో 2 times లాగిన్ ఫెయిల్యూర్ చేశాను. ఓకే, విల్ సి వచ్చిందా లాగిన్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేటర్. సో ఒకటి వచ్చింది, ఇంకో రెండోది కూడా రావాలి. ఓకే, దిస్ ఈజ్ ఏ లైవ్ ఛానల్. సో నేను అక్కడ యాక్టివిటీ చేస్తాను, ఆ ఈవెంట్ అనేది కనెక్టర్లోకి వెళ్తుంది, కనెక్టర్ దాన్ని పిక్ చేసుకొని పార్స్ చేసి ఈఎస్ఎం పంపిస్తుంది. సో ఇట్ విల్ టేక్ పిక్ చేసుకొని పార్స్ చేసి కనెక్టర్ పంపించేదానికి ఒక 30 seconds నుంచి 1 minute ఉంటుంది. సో ఓకే, సో ఛానల్ లైవ్లో ఉంటుంది. సో ఇది 1. ఓకే, 7:46:25 seconds అప్పుడు ఒకటి చేశాను. ఓకే, సో similarly let me do the success also. సక్సెస్ కూడా చేశాను. 2 లాగిన్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత సక్సెస్ కూడా వస్తుంది. జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 seconds. సో ఇలాగా క్వైరీస్ రాయాలి. సో సినారియోని అర్థం చేసుకోవాలి. ఓకే, ఎనీ క్వైరీ ఇట్ స్టార్ట్స్ విత్ వెండర్ ప్రోడక్ట్ ఫస్ట్. ఓకే, వెండర్ ప్రోడక్ట్ పోస్ట్ వచ్చిందా, ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్. సో లేటెస్ట్ ఈవెంట్ ఫస్ట్ ఉంటుంది, పాస్ట్ ఈవెంట్ లాస్ట్ ఉంటుంది. సో చూడండి, అడ్మినిస్ట్రేటర్ తోటి 3 వచ్చినాయి. ఇప్పుడు నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ అడ్మినిస్ట్రేటర్ అనేది తీసేసాను అనుకోండి. ఇప్పుడు ఏబిసి యూజర్ లాగిన్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఇంకా వేరే యూజర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద గ్రాన్యులర్ వే ఆఫ్ ఫిల్టరింగ్. సో ఒక సినారియో ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, చరణ్ అనే యూజర్కి లాగిన్ ఫెయిల్యూరా, ఓకే చరణ్ అనే యూజర్ ఎక్కడ క్యాప్చర్ అవుతాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నాకు ఇంక వేరే ఏదో యూజర్స్ సక్సెస్ఫుల్ వచ్చినాయి, ఓకే ఫెయిల్యూర్స్ వచ్చాయి. సో ఏబిసి యూజర్కి లాగిన్ ఫెయిల్యూర్ వచ్చిందా, అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఫెయిల్యూర్ వచ్చిందా, అలాగే అడ్మినిస్ట్రేటర్ సక్సెస్ కూడా వచ్చింది. సో ఈ డిడబ్ల్యూ అనేది ఇంటర్నల్ ఈవెంట్. ఓకే, దానికి కూడా వచ్చింది. ఓకే, సక్సెస్ఫుల్. సో ఇలాగా విల్ గెట్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ ఒకటే పెడితే అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ వస్తాయి. క్లియర్? సో అది లాజిక్స్ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నీకు అడిగాను, ఎప్పుడు అండ్ వాడాలి, ఎప్పుడు ఆర్ వాడాలి. అండ్ అనేది ఏంటి, అన్ని కండిషన్స్ ఒకేసారి జరిగితే అండ్. ఆర్ అనేది ఏంటి, ఎప్పుడు 2 ఒకేసారి జరగనప్పుడు ఆర్ పెడతాం. ఎగ్జాంపుల్ లైక్ లాగిన్ ఫెయిల్యూర్. ఒక సర్వర్లో ఒకేసారి ఎవరు సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఒకే మినిట్లో ఒకే సెకండ్లో చేయలేరు, రైట్? అప్పుడు ఏం కావాలి, ఆర్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, ఇవన్నీ
అగ్రిగేటెడ్ ఫీల్డ్స్. నేను అగ్రిగేటెడ్ అని చెప్పాను, సెట్ ఆఫ్ ఫీల్డ్స్ అని. ఇవన్నీ సెట్ ఆఫ్ ఫీల్డ్స్. సో వెండర్, అడ్రస్, ప్రోడక్ట్, హోస్ట్ నేమ్ అనేది కామన్ అనమాట. ఏ సినారియోకైనా ఇవి కామన్ కాబట్టి కామన్ ఫీల్డ్స్ని అగ్రిగేటెడ్ ఫీల్డ్స్ అంటారు. క్లియర్ సో ఫార్? క్లియర్ సునీల్. సార్ సో ఇంకా కొన్ని సినారియోస్ ఉన్నాయి. సో న్యూ ప్రాసెస్ క్రియేటెడ్ అండ్ పవర్ షెల్ అని చెప్పాను అనమాట. సో ఒక ల్యాప్టాప్లో పవర్ షెల్ ఎగ్జిక్యూట్ అయిందంటే మలిషియస్ యాక్టివిటీ జరుగుతున్నట్లు. ఓకే, పవర్ షెల్. అలాగే యూజర్ క్రియేటెడ్, డిలీటెడ్. ఓకే, నెక్స్ట్ ఆడిట్ లాగ్స్ క్లియర్డ్. అది మన ఎథికల్ హ్యాకింగ్లో మనం రాసాం కదా, వాట్ వీ హ్యావ్ రోట్, క్లియరింగ్ ట్రాక్స్ లాస్ట్ ఫేజ్. సో ఓకే, సో దానికి ఆడిట్ లాగ్స్ క్లియర్ అంటారు. సో అన్నిటికీ మనం ఇంపార్టెంట్ ఈవెంట్ ఐడీస్ని గ్యాదర్ చేసి పెట్టుకుంటే దానికి బేస్ చేసుకొని సినారియోస్ రాస్తారు. సినారియోస్ రాసి, ఇప్పుడు నేను చెప్పాను ఒక సిస్టంలో మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయింది, ఇన్స్టలేషన్ ఫేజ్ ఆఫ్ సైబర్ కిల్ చైన్ ఆర్ గెయినింగ్ ద యాక్సెస్, మెయింటైనింగ్ ద యాక్సెస్ ఆఫ్ హ్యాకింగ్ ఫేసెస్. ఏం జరుగుతుంది? ఒక ల్యాప్టాప్లో ఒక నార్మల్ యూజర్కి అడ్మిన్ ప్రివిలేజ్ వస్తుంది, అలాగే రిజిస్ట్రీస్ మాడిఫై అవుతాయి, టాస్క్ షెడ్యూలర్ క్రియేట్ అవుతుంది. ప్రతి దానికి ఈవెంట్ ఐడీస్ ఉంటాయి. అది మనం కనుక్కొని వి విల్ బి క్రియేటింగ్ ద సినారియోస్. ఆ సినారియో ఇక్కడ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు మనం కోరిలేట్ చేస్తాం. ఓకే, ఫలాని సిస్టంలో ఫస్ట్ లాగిన్ ఫెయిల్యూర్ జరిగింది, తర్వాత సక్సెస్ అయింది. ఓకే, ఇదే సిస్టంలో మాల్వేర్ కూడా డంప్ అయింది. మాల్వేర్ డంప్ అయిన తర్వాత యూజర్స్ క్రియేట్ అయ్యారు, అడ్మిన్ ప్రివిలేజెస్ వెళ్ళాయి. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రీస్ మాడిఫై అయ్యాయి, టాస్క్ షెడ్యూలర్స్ క్రియేట్ అయ్యాయి, ఆ సినారియో ఆ ప్రాసెస్లో పవర్ షెల్ ఎగ్జిక్యూట్ అయింది అనేసి మనం వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. అదే మనం సైబర్ సెక్యూరిటీలో నేర్చుకున్న కాన్సెప్ట్స్. ఇక్కడ మనం ఆ సినారియోస్ క్రియేట్ చేసి వి విల్ మ్యాచ్ ఇట్. అప్పుడు చెప్తా అనమాట, అనాలిసిస్ చేసి ట్రూ పాజిటివ్ ఇన్స్టెంట్ ఆఫ్ ఫాల్స్ పాజిటివ్. అంటే ఎప్పుడు జరగవు అలాంటివి, సంవత్సరంలో 1-2 సార్లు జరుగుతాయి. బట్ కాంప్లైన్స్ బేస్డ్ అలర్టింగ్ అని చెప్పాను కదా, లైక్ యూజర్ క్రియేటెడ్, డిలీటెడ్, షట్ డౌన్, రీబూట్, లాగిన్ ఫెయిల్యూర్, ఓకే, ఆడిట్ లాగ్స్ క్లియర్ అన్ని సినారియోస్ రాస్తారు, కోరిలేట్ చేస్తారు. కోరిలేషన్ మ్యాచ్ అవ్వకపోతే నార్మల్గా అలర్ట్ రైజ్ చేస్తారు, మ్యాచ్ అయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పెట్టి అలర్ట్ రైజ్ చేస్తారు. అది ప్రాసెస్. ఓకే, ఫైన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా? ఎస్ సార్. సో వీ విల్ సీ టుమారో. సో రేపు ఇంకా కొన్ని ఎక్స్ట్రా లాజిక్స్ యూస్ చేసుకొని ఐ విల్ షో యూ సమ్ అదర్ సినారియోస్. సో యూనిక్స్ విండోస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఓకే, సో టుడే వీ హ్యావ్ కవర్డ్ యాక్టివ్ ఛానల్. ఓకే, యాక్టివ్ ఛానల్ జనరల్గా ప్రతిరోజు యూస్ చేస్తాం యాక్టివ్ ఛానల్. టుమారో ఏంటంటే ఫీల్డ్ సెట్, ఫిల్టర్స్. ఓకే, ఈ రెండు ఎలా యూస్ చేస్తారు, ఓకే ఇక్కడే యూస్ చేస్తారు. సో ఫీల్డ్ సెట్, ఫిల్టర్స్ యూస్ చేసుకొని ఫైనల్గా రిపోర్ట్. ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ ఎ రిపోర్ట్ టు కస్టమర్, రైట్? అది మన ప్రైమరీ గోల్. ఓకే, సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసాం, హౌ టు ఫెచ్ ఇట్ యాజ్ ఎ రిపోర్ట్ అనేది టుమారో వి విల్ సీ. ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్. హలో శుభోద్, నిద్రపోతున్నా ఏంటి?